హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆవకాడో శాండ్విచ్ టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఒక ఆవకాడో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఆవకాడో కొంచెం హార్డ్గా ఉందండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో ఉన్న పల్ప్ అంతా తీసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా లోపల ఉన్న సీడ్ తీసేసుకొని ఆ పల్ప్ కూడా తీసేసుకున్నాను. తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకున్నాను. కొద్దిగా హార్డ్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి తీసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా చాప్ చేసుకున్న టమాటా, ఆనియన్ ముక్కలు, అలాగే చిల్లీ పీసెస్ కూడా వేసుకొని ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఈ విధంగా పిండేసుకొని దీనిలోకి రుచికి సరిపడ సాల్టు, పావు స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. దీనికోసమని నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని. ఈ విధంగా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద అప్లై చేసుకుంటున్నాను. నేను ఒక సైడ్ బ్రెడ్కే అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా అలా 3 స్లైస్లకి అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాని మీద నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకొని ఈ ఆవకాడో శాండ్విచ్ని దాని మీద పెట్టుకొని ఒకవైపు టోస్ట్ చేసేసుకోవాలి. ఇంకో బ్రెడ్ తీసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసేసుకొని రెండు వైపులా టోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆవకాడో శాండ్విచ్ని దాని మీద టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని పెట్టేసుకొని గట్టిగా అదుముకోవాలి. ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే ఆవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.